హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2026 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి 200 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా యూజ్‌ఫుల్ వీడియో ఇది. సో, తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, అదేవిధంగా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం ఒక కొత్త కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. పీడీఎఫ్ మెటీరియల్‌కి సంబంధించి సూపర్ రివిజన్ కోర్స్ అని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇందులో మీకు 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్ అనేవి, కెమిస్ట్రీకి సంబంధించి 500, ఫిజిక్స్‌కి సంబంధించి 500, నెక్స్ట్ బయాలజీకి సంబంధించి 500 క్వెషన్స్ అనేవి ఉంటాయి. విత్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటాయి. అదేవిధంగా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకి ఆల్మోస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్‌లు ఇదే కోర్స్‌లో మీకు 10 గ్రాండ్ టెస్ట్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2025కి సంబంధించి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌లో జరిగినటువంటి అన్ని షిప్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి కూడా మనం పీడీఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క వాల్యూ కేవలం రూ. 149 మాత్రమే. ఒకవేళ ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. 2026 ఫైనల్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయిన జట్టు ఏది? దేని గురించి అడుగుతున్నాడు? ఐపీఎల్ 2026 గురించి అడుగుతున్నాడు. ఐపీఎల్ 2026 గురించి అడుగుతున్నాడు. సో, ఇక్కడ ఫైనల్‌లో ఎవరు విజేత అంటే ఆర్‌సీబీ విజేత. ఎవరు విజేత? ఆర్‌సీబీ విజేత. సో, ఎవరి పైన? గుజరాత్ టైటాన్స్ పైన ఆర్‌సీబీ అనేది విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో. సో, ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అనేది 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ స్టార్ పెర్ఫార్మర్‌గా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ ఎవరికొచ్చింది? వైభవ్ సూర్యవంశీకి వచ్చింది. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ ఎవరికొచ్చింది? కగిసో రబాడాకి వచ్చింది. సో, ఇక్కడ ఐపీఎల్‌కి సంబంధించి విన్నర్ ఎవరు? రన్నర్ అప్ ఎవరు? థర్డ్ ప్లేస్‌లో ఉందెవరు? నెక్స్ట్ స్టార్ పెర్ఫార్మర్ ఎవరు? నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ ఎవరికొచ్చింది? పర్పుల్ క్యాప్ ఎవరికొచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించిన షిప్స్‌లో ప్రతి షిఫ్ట్‌లో కూడా ఐపీఎల్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి 8 లైన్ టన్నెల్ ఏ టైగర్ రిజర్వ్ కింద నిర్మించబడుతుంది? భారతదేశంలోనే మొట్టమొదటి 8 లైన్ టన్నెల్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి 8 లైన్ టన్నెల్ అనేది ఏ టైగర్ రిజర్వ్ కింద నిర్మించబడుతుందంటే ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద నిర్మించబడుతుంది. సో, ఎక్కడుంది ఇది? రాజస్థాన్‌లో ఉంది. ఎక్కడుంది? రాజస్థాన్‌లో ఉంది. సో, ఇది జాతీయ రహదారులకు మౌలిక సదుపాయాలను అందించడంలో భాగంగా నిర్మించడం జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ 2026లో పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్స్ సాధించింది ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్‌కి సంబంధించి 2026 పురుషుల సింగిల్స్ విజేత, అదేవిధంగా మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటున్నాడు. అంటే పురుషుల సింగిల్స్ విజేత వచ్చి మనకి అలెగ్జాండర్ జైరేవ్. నెక్స్ట్ మహిళల విజేత వచ్చి మిర్రా ఆండ్రీవా. మిర్రా ఆండ్రీవా మహిళల విజేతగా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఒక క్వెషన్ ఉంటదండి. నెక్స్ట్ క్వెషన్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో, ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? అంటే జూన్ 21న జరుపుకుంటాం. సో, ఎప్పుడైనా కూడా యోగా సంవత్సరానికి సంబంధించి అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి డేట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి. కొన్నిసార్లు అడుగుతాడు, కొన్నిసార్లు అడగకపోవచ్చు కానీ, సో, దాని యొక్క థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, 2026కి సంబంధించి థీమ్ ఏంటంటే 2026కి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే యోగా దినోత్సవానికి సంబంధించి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది 2026 యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్‌గా చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇటీవల భగయ్య సిల్క్, కుచాయ్ సిల్క్, ముండా జ్యువెలరీ మరియు వెదురు హస్తకళకు ఏ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ లభించింది? ఇటీవల భగయ్య సిల్క్, కుచాయ్ సిల్క్, ముండా జ్యువెలరీకి సంబంధించి మనకి అదేవిధంగా వెదురు హస్తకళకు సంబంధించి జీఐ ట్యాగ్ లభించింది. సో, ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటున్నాడు. అంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినవి. ఓకేనా? సో, ఇక్కడ వీటన్నిటికి కూడా నాబార్డ్ అనేది మద్దతు ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఈ ప్రొడక్ట్స్ యొక్క తయారీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు అంటే నాబార్డ్ అనేది మద్దతు ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్.
హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు? హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సో రీసెంట్‌గా ఇది చాలా ఇరాన్ యుద్ధంతో మనకి చాలా సార్లు న్యూస్‌లో ఉంది. హర్మోజ్ జలసంధి అనేది గుర్తుపెట్టుకోండి. తిరిగి తెరవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడంటే ఇరాన్ అధ్యక్షుడైనటువంటి మసౌద్ 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 పెజెస్కియాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో మనకి డైరెక్ట్‌గా క్వెషన్ ఇలా అడుగుతాడు. ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎవరని కూడా మనకి క్వెషన్ అడిగేటటువంటి అవకాశం ఉంటది. ఓకేనా? సో ఇక్కడ హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి చెందినటువంటి అధ్యక్షుడైనటువంటి మసౌద్ పెజెస్కియాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఎన్ని అంశాలపైన? 14 అంశాలపైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఇలా కూడా అడుగుతాడు క్వెషన్. ఎన్ని అంశాలపైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అమెరికా అండ్ ఇరాన్ అనేది కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 14 అంశాలపైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ 2026 వర్షాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెడతామని ఏ రాష్ట్రం ప్రకటించింది? 2026 వర్షాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే యూసీసీ బిల్లును ప్రవేశపెడతామని ఏ రాష్ట్రం ప్రకటించింది అంటున్నాడు. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 2026 వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది. సో దీని డ్రాఫ్ట్ను రిటైర్డ్ జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ రూపొందించింది. దీని యొక్క డ్రాఫ్ట్ను ఎవరు రూపొందించారంటే రిటైర్డ్ జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్రీడలకు గాను 2026 ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? అంటే లియోనల్ మెస్సీకి ప్రదానం చేశారు. సో క్రీడలకు సంబంధించి 2026 ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారంటే లియోనల్ మెస్సీకి ప్రదానం చేశారు. సో ఇక్కడ లియోనల్ మెస్సీ ప్రతిష్టాత్మకమైనటువంటి స్పానిష్ అవార్డు అయినటువంటి ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఓకేనా? సో నెక్స్ట్ 2026లో భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా ఏ చిత్తడి నేల గుర్తించబడింది? వెరీ 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 ఇంపార్టెంట్. నాకు తెలిసి ప్రతి షిప్లో అంటే ఏదైనా ఒక షిప్లో మార్చి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక షిప్లో కాకపోయినా ఒక షిప్లో. సో నాకు తెలిసి ఒక 10-15 షిప్లలో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందండి. రిపీటెడ్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 2026లో భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా ఏ చిత్తడి నేల గుర్తించబడింది అంటే జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం. ఎక్కడుంది ఇది అంటే ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని బల్లియా అనే జిల్లాలో ఉంది. సో 100వ రామ్సార్ సైట్గా గుర్తించబడినటువంటి ప్రాంతం ఏది అంటే జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం. నెక్స్ట్ సింగపూర్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జంట ఎవరు? అంటే సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అదేవిధంగా చిరాగ్ శెట్టి. సో ఇద్దరు కూడా మనకి సింగపూర్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంక్ ఎంత? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026కు సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 127. క్వశ్చన్ ఇంకో విధంగా ఎలా అడుగుతాడు అంటే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారని కూడా మన క్వశ్చన్ అడుగుతారు. ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటటువంటి సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 2026కి సంబంధించి 126వ స్థానంలో ఉంది భారత్. ఓకేనా? నెక్స్ట్ ఐస్లాండ్ అనేది వరుసగా 19వసారి ప్రపంచంలోనే శాంతియుత దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అంటే ఆర్ బాలసుబ్రహ్మణ్యం మరియు జోరామ్ ఆనియా ఇటీవల నీతి ఆయోగ్కు సంబంధించి పూర్తి స్థాయి సభ్యులుగా నియమితులవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఇద్దరి యొక్క చేరిక ద్వారా నీతి ఆయోగ్లో ఎంతమంది పూర్తి స్థాయి సభ్యులు ఉన్నారు అంటే మొత్తం మనకి 7 పూర్తి స్థాయి సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్లు కౌటిల్య మరియు క్యూ ఫోర్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్ అయినటువంటి కౌటిల్య మరియు క్యూ ఫోర్స్ను ఏ సంస్థ ప్రారంభించిందంటే ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. సో ఇక్కడ కౌటిల్య అనేది ఏంటి మనకి అంటే ఏఐ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్. కౌటిల్య అనేది ఏఐ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ క్యూ ఫోర్స్ అనేది ఏంటి మనకి
లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ 2026ను ఆర్మీ ఏమని ప్రకటించిందంటే ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. 2026ను భారత ఆర్మీ ఏమని ప్రకటించింది అంటే ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో 2026ను భారత ఆర్మీ ఏమని ప్రకటించిందని అడుగుతారు. ఓకేనా? సో 2026 సంవత్సరాన్ని భారత ఆర్మీ ఏమని ప్రకటించింది, లేకపోతే 2026ను ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించినటువంటి సంస్థ ఏది అని అడుగుతాడు. అంటే ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ చింతవాడిలో చూపిన ధైర్య సాహసాలకు గాను లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరాశర్కు ఏ శౌర్య పురస్కారం లభించింది అంటే శౌర్య చక్ర అనే పురస్కారం లభించింది. సో జమ్మూ కాశ్మీర్లోని బందీపురాలో నవంబర్ 2024లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆపరేషన్లో చూపినటువంటి తెగువకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు శౌర్య చక్ర అవార్డును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 17 సంవత్సరాల 240 రోజుల వయస్సులో 2026 ఫీఫా ప్రపంచ కప్లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు ఎవరు? 17 సంవత్సరాల 240 రోజుల వయస్సులో 2026 ఫీఫా ప్రపంచ కప్లో ఆడినటువంటి అతి పిన్న వయస్కుడు ఎవరు అంటున్నారు. అంటే మనకి గొల్బెర్టో మోరా. సో ఏ దేశ జట్టుకు చెందినటువంటి వ్యక్తి అంటే మెక్సికో జాతీయ జట్టుకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తాం. సో ఇప్పుడు మనకి 2026లో ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా. సో ఎవరెవరు నిర్వహిస్తున్నారు దాన్ని అంటే యుఎస్ఏ, మెక్సికో, అదేవిధంగా కెనడా 3 దేశాలు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఓకేనా? 16 నగరాల్లో నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రాజ్యసభ యొక్క పిటిషన్ల కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే రాఘవ్ చద్దా నియమితులయ్యారు. సో ఇటీవల ఈయన బాగా న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మధ్యతరగతి యొక్క హక్కులకు సంబంధించి వారి యొక్క హక్కులకు సంబంధించి ఎక్కువగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తిగా ఆయన న్యూస్లో ఉండడం జరిగింది. కంపల్సరీ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా ఆయన నియమించడం జరిగింది. ఓకేనా? సో ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 10 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా? రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే రాఘవ్ చద్దా నియమితులయ్యారు. అదేవిధంగా ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 10 మంది సభ్యులు ఉంటారు. సో దేనికి సంబంధించింది ఇది? రాజ్యసభ ప్యానెల్కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ పురస్కారాన్ని ఏ దేశం ప్రదానం చేసింది అంటే స్లోవేకియా దేశానికి చెందినటువంటి అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ పురస్కారాన్ని భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. సో ఇది మోదీకి 33వ అంతర్జాతీయ పురస్కారంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు సంబంధించి 25 రోజుల కౌంట్ డౌన్ను సూచించే యోగా మహోత్సవ్ ఎక్కడ జరిగింది? యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికంటే 25 రోజుల ముందే యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకలు అనేవి ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురహోలో ప్రారంభమయ్యాయి. సో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి 25 రోజుల ముందు ఖజురహోలో మనకి యోగా మహోత్సవ్ను మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో నిర్వహించారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? 2026 యోగా దినోత్సవం అనేది ఎన్నోది? 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చెప్తాం. సో దీనికి సంబంధించి 25 రోజుల కౌంట్ డౌన్తో యోగా మహోత్సవ్ను ఎక్కడ నిర్వహించారంటే మధ్యప్రదేశ్లోని ఖజురహో నగరంలో ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భౌగోళిక సూచిక పొందినటువంటి సరిందా ఏ రాష్ట్ర సాంప్రదాయ వాయిద్యం? వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందినటువంటి సరిందా ఏ రాష్ట్ర సాంప్రదాయ వాయిద్యం అంటే త్రిపురాకి చెందినటువంటి సాంప్రదాయ వాయిద్యం. సో ఏ రకమైన వాయిద్య పరికరం ఇది అంటే
తీగ రకానికి చెందినటువంటి వాయిద్య పరికరం. సో ఇది కూడా అడుగుతాడు. ఓకేనా. ఇటీవల భౌగోళిక సూచి గుర్తింపు పొందినటువంటి త్రిపురాకి చెందిన సరిందా అనే సాంప్రదాయ వాయిద్యం అనేది ఏ రకమైన వాయిద్య పరికరం అంటాడు. అంటే తీగ రకానికి చెందినటువంటి వాయిద్య పరికరంగా చెప్తాము. ఓకేనా. సో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ గుర్తింపును ప్రకటించడం జరిగింది. త్రిపుర యొక్క ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మాణిక్ సాహా. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఈ వీడియో పైన మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్గా ఎవరు నియమితులయ్యారు? అంటే ప్రొఫెసర్ సుసాన్ ఎలియాస్ అనేటటువంటి మహిళ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్గా ఎన్నికవడం జరిగింది. 145 సంవత్సరాల చరిత్రలో, ఓకేనా, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ స్థాపించి మనకి 145 సంవత్సరాలు అవుతుంది. సో ఆ 145 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపల్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రొఫెసర్ సుసాన్ ఎలియాస్ నియమితులయ్యారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఈసీఐ కౌన్సిల్స్ 2026 ఎక్కడ జరిగింది? అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఇప్పుడు అంటే జ్ఞానేష్ కుమార్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ప్రారంభించబడింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా గ్రాండ్ షాండ్ మాస్టర్ కప్ 2026 గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? అంటే సుదర్శన్ పట్నాయక్ రష్యాకి సంబంధించి గ్రాండ్ షాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈయన ఏ శిల్పాన్ని నిర్మించి అవార్డును గెలుచుకున్నారు అంటే గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి థీమ్ పైన శిల్పాన్ని రూపొందించి ఆయన రష్యా గ్రాండ్ షాండ్ మాస్టర్ కప్ను గెలుచుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్లో భారతదేశ తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంక్లో భారతదేశ తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే నీలకంఠ్ మిశ్రా. ప్రపంచ బ్యాంక్లో తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి 3 ఏళ్ల కాలానికి గాను నీలకంఠ్ మిశ్రా నియమితులయ్యారు. సో ఆయన సౌత్ ఏషియన్ కాన్స్టిట్యుయెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? పశ్చిమ బెంగాల్కి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే సువేందు అధికారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ అనేది గెలవడం జరిగింది. బీజేపీ పార్టీ తరపున సువేందు అధికారి ముఖ్యమంత్రిగా నియమితులవ్వడం లేదా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఫీఫా ప్రపంచ కప్ మ్యాచ్లో రిఫరీగా వ్యవహరించిన మొదటి అమెరికన్ మహిళ ఎవరు? పురుషుల ఫీఫా ప్రపంచ కప్ మ్యాచ్లో రిఫరీగా వ్యవహరించినటువంటి మొదటి అమెరికన్ మహిళ ఎవరు అంటే టోరీ ఫెన్సో మనకి పురుషుల ఫీఫా ప్రపంచ కప్లో రిఫరీగా వ్యవహరించినటువంటి మొదటి మహిళగా గుర్తింపు పొందారు. సో ఏ దేశానికి చెందినటువంటి మహిళ అంటే అమెరికాకు చెందినటువంటి మహిళ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2026 ఫీఫా ప్రపంచ కప్ను 3 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏంటవి? యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, అదేవిధంగా కెనడా అనేవి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఎన్ని నగరాల్లో? 16 నగరాల్లోని 16 స్టేడియంలో వీటిని నిర్వహించడం జరుగుతుంది. ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజెక్టాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లో కేవలం ఒక్క నెలలో 1470 మంది తప్పిపోయిన వ్యక్తులను గుర్తించిన పోలీస్ ఆపరేషన్ పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. గుజరాత్లో కేవలం ఒక్క నెలలోనే తప్పిపోయినటువంటి 1470 మందిని గుర్తించినటువంటి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటి అంటున్నాడు. అంటే ఆపరేషన్ మిలాప్ అనేది దేనికి సంబంధించింది అంటే గుజరాత్లో తప్పిపోయినటువంటి 1470 మందిని గుర్తించినటువంటి
అంశానికి సంబంధించిందే ఆపరేషన్ మిలాప్. సో ఎన్ని నెలల్లో గుర్తించారు అంటే ఒకే ఒక్క నెలలో 1470 మందిని ఈ ఆపరేషన్ కింద గుర్తించడం జరిగింది. సో ఎప్పుడు ప్రారంభించారు ఇది అంటే మే 7, 2026న ప్రారంభించారు. సో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఇది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆపరేషన్గా చెప్తాం. సో ఇక్కడ వ్యక్తులు ఎంతమంది వ్యక్తులను కాపాడారని చెప్పి లేదా గుర్తించారని అడగొచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడగొచ్చు, లేకపోతే ఎప్పుడు ప్రారంభించారని కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ పేరు ఏంటని కూడా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫీఫా ప్రపంచ కప్కు ముందు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ను అందుకున్న ఫుట్బాల్ దిగ్గజం ఎవరు? 2026 ఫీఫా ప్రపంచ కప్కు ముందు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ అనేది మనకు ఒక గుర్తు, ఓకేనా? సో ఆ స్టార్ను అందుకున్నటువంటి ఫుట్బాల్ దిగ్గజం ఎవరు అంటున్నారు అంటే డేవిడ్ బెకామ్ అందుకోవడం జరిగింది, ఓకేనా? సో ఇప్పుడు జూన్ 12, 2026న దీన్ని ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో నెక్స్ట్ మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అంటున్నాం అంటే మనకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? జూన్ 15, 2026న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో క్యాట్ ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించిన తొలి మహిళా అధికారి ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో క్యాట్ ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించినటువంటి తొలి మహిళా అధికారి ఎవరు అంటే స్క్వాడ్రన్ లీడర్ సన్యా శర్మ మనకి ఈ క్యాట్ ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడం జరిగింది. సో ఈ అర్హత సాధించినటువంటి తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, జోజిలా టన్నెల్ లడఖ్ మరియు ఏ ప్రాంతం మధ్య ఏడాది పొడవునా రోడ్ కనెక్టివిటీని అందిస్తుంది అంటే జోజిలా టన్నెల్ అనేది ఏ నేషనల్ హైవే పైన ఉంది అంటే NH1 పైన ఉంది. సో ఈ NH1 పైన ఉన్నటువంటి జోజిలా టన్నెల్ అనేది లడఖ్ మరియు కాశ్మీర్ వ్యాలీని కలుపుతూ మనకి 14 కిలోమీటర్ల వరకు నిర్మించినటువంటి ఒక టన్నెల్గా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? సిడిఎస్కి సంబంధించి మనకి చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే ఎన్ఎస్ రాజా సుబ్రమణి సిడిఎస్ యొక్క చీఫ్గా నియమితులవ్వడం జరిగింది. అంటే సిడిఎస్ అంటే ఏంటి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సురక్షితమైన ఫుట్పాత్లపై నడిచే హక్కు రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటే ఆర్టికల్ 21, ఓకేనా? సో ఆర్టికల్ 21 దేనికి సంబంధించింది అంటే జీవించే హక్కుకు సంబంధించింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ లేదా జీవించే హక్కుకు సంబంధించింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రీసెంట్గా సురక్షితమైనటువంటి ప్లాట్ఫామ్ల పైన నడిచే హక్కు అనేది మనకి జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21లో భాగమని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026ను ఏ జట్టు గెలుచుకుందంటే భారతదేశ జట్టు గెలుచుకుంది. సో రన్నరప్ ఎవరు? న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ పైన ఫైనల్లో భారత్ విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ ఏ దేశాలు నిర్వహించాయి అంటే శ్రీలంక మరియు భారత్ కలిసి 2026 T20 ప్రపంచ కప్ను సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అస్సాంకి చెందిన ఎన్ని సాంప్రదాయ ఉత్పత్తులు ఇటీవల జిఐ ట్యాగ్ను పొందాయి? అస్సాంకు చెందినటువంటి 4 ఉత్పత్తులు ఇటీవల జిఐ ట్యాగ్ను పొందాయి. ఏంటి అవి అంటే కర్బియాంగ్లాంగ్ హ్యాండ్లూమ్, అదేవిధంగా అస్సాం బిహు పేపా, నెక్స్ట్ అస్సాం వెదురు క్రాఫ్ట్, అదేవిధంగా దరీ హ్యాండ్లూమ్. ఇక్కడ కర్బియాంగ్లాంగ్ హ్యాండ్లూమ్, నెక్స్ట్ అస్సాం బిహు పేపా, అస్సాం వెదురు క్రాఫ్ట్, అదేవిధంగా దరీ హ్యాండ్లూమ్ అనేటటువంటి 4 ఉత్పత్తులు కూడా అస్సాంకి చెందినవి. ఈ అస్సాంకి చెందిన ఈ 4 ఉత్పత్తులు కూడా ఇటీవల జిఐ ట్యాగ్ను పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్స్పెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్స్పెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే సుందర్ రాజ్ పట్టిలింగం నియమితులయ్యారు. సో ఆప్షన్
బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం చైర్మన్షిప్ కింద 13వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరంకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? భారతదేశం చైర్మన్షిప్కు సంబంధించి 13వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరంకు ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏంటంటే మనకి న్యూఢిల్లీ. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో 13వ బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఫోరం అనేది నిర్వహించబడింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFకి ఉపాధ్యక్షుడిగా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFకి సంబంధించి ఉపాధ్యక్షుడిగా నియమితులైనటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటే వివేక్ అగర్వాల్. సో మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులపై పోరాడేందుకు ఏర్పాటైనటువంటి FATFకి ఉపాధ్యక్షుడిగా ఇటీవల భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ నియమితులయ్యారు. సో ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ 2026లో గ్లోబల్ విన్నర్గా నిలిచింది ఎవరు? కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ 2026కి సంబంధించి గ్లోబల్ విన్నర్గా నిలిచింది ఎవరంటే సోమా మాండల్ నిలిచారు. సో జీడి గోయంకా పబ్లిక్ స్కూల్స్ సైన్స్ టీచర్ అయినటువంటి సోమా మాండల్కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అనేది లభించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ వ్యవసాయ సమావేశం 2026కు ఆతిథ్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది? బ్రిక్స్ వ్యవసాయ సమావేశం 2026కు సంబంధించి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏంటంటే ఇండోర్ నగరం. ఓకేనా? ఎప్పుడు జరిగింది ఇది? జూన్ 9 నుంచి 13 వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో 5 రోజుల పాటు బ్రిక్స్కి సంబంధించి వ్యవసాయ సమావేశాలు అనేవి జరిగాయి. అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించిన అన్నపూర్ణ బండార్ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది? ఓకేనా? సో అంటే 3,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. సో ఇక్కడ అన్నపూర్ణ బండార్ పథకం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది. దేనికి సంబంధించినటువంటి పథకం ఇది అంటే అర్హులైనటువంటి మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి పథకమే మనకి ఇక్కడ అన్నపూర్ణ బండార్ పథకం. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా? సో ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే సువేందు అధికారి. ఓకేనా? ఏ పథకం స్థానంలో తీసుకొచ్చారు దీన్ని అంటే లక్ష్మీ బండార్ పథకం స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం మహారాష్ట్రలోని ఏ జిల్లాలో అభివృద్ధి చేయబడుతుంది అంటే సింధుదుర్గ్ జిల్లాలో అభివృద్ధి చేయబడుతుంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం అనేది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అనే జిల్లాలో అభివృద్ధి చేయబడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే పర్యాటకుల కోసం సబ్ మెరైన్ టూర్లను నిర్వహిస్తారు. ఇక్కడ సింధుదుర్గ్లో ఏం చేస్తారంటే పర్యాటకుల కోసం సబ్మెరైన్ టూర్స్ని నిర్వహిస్తారు. భారతదేశపు మొట్టమొదటి మహిళలు నిర్వహించే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? భారతదేశపు మొట్టమొదటి మహిళలు నిర్వహించే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. సో తెలంగాణ రాష్ట్రం ఇందిరా మహిళా శక్తి పథకం కింద వెంకటాపురంలో పూర్తిగా మహిళలే నిర్వహించేటటువంటి 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ పథకం పేరు ఏంటని కూడా అడగొచ్చు. అంటే ఇందిరా మహిళా శక్తి పథకం కింద తెలంగాణకు చెందినటువంటి మహిళలు 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ను ఎక్కడ ప్రారంభించారు? వెంకటాపురంలో ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళలు నిర్వహించేటటువంటి సౌర విద్యుత్ ప్లాంట్గా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెల్ మరియు 3D గ్లాస్ సొల్యూషన్స్తో $3.3 బిలియన్ సెమీ కండక్టర్ తయారీ ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది? ఇంటెల్ మరియు 3D గ్లాస్ సొల్యూషన్స్తో $3.3 బిలియన్ సెమీ కండక్టర్ తయారీ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఒడిశా రాష్ట్రంగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంటుందని
కేంద్రం నోటిఫై చేసింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం అనేది ఏ నగరంలో ఉంటుందని కేంద్రం నోటిఫై చేసింది అంటే విశాఖపట్నంలో ఉంటుందని నోటిఫై చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వేల విభాగాలను పునర్వ్యవస్థీకరించి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏం తీసుకొచ్చారంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ కేస్ వన్ డేటా చొరవను ఏ సంస్థ ప్రారంభించింది? వన్ కేస్ వన్ డేటా అనే ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటారు అంటే సుప్రీంకోర్టు ప్రారంభించింది. సుప్రీంకోర్టు నుండి దేశంలోని అన్ని కింది కోర్టుల వరకు ఏకీకృత జ్యుడిషియల్ రికార్డ్ సిస్టమ్ను కనెక్ట్ చేసేందుకు గాను వన్ కేస్ వన్ డేటా అనే ఇనిషియేటివ్ను సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు నుండి దేశంలోని అన్ని కింది కోర్టులకు కూడా ఏకీకృత డిజిటల్ జ్యుడిషియల్ రికార్డ్ సిస్టమ్ను కనెక్ట్ చేసేందుకు ఈ ఇనిషియేటివ్ను తీసుకొచ్చారు. ఏ ఇనిషియేటివ్? వన్ కేస్ వన్ డేటా అనేటటువంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో మాడ్రిడ్ ఓపెన్ గెలుచుకోవడం ద్వారా తన కెరీర్లో అతిపెద్ద టైటిల్ని గెలుచుకున్న ఇవా ఉక్రేనియన్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఏప్రిల్ 2026లో మాడ్రిడ్ ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు అంటే మార్టా కోస్టిక్ గెలుచుకున్నారు. ఈ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద టైటిల్ని గెలుచుకున్నటువంటి ఉక్రేనియన్ టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించడం జరిగింది. త్యాగరాజ్ స్టేడియంలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? త్యాగరాజ్ స్టేడియంలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి నగరం ఏంటంటే న్యూఢిల్లీ. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే జూలై 27 నుండి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి 35 దేశాలు ఈ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొంటాయి. ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. సో వేదిక ఏంటంటే త్యాగరాజ్ స్టేడియం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది అంటే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ఆమోదం తెలపడం జరిగింది. సో దీంతో లడఖ్లో మొత్తం జిల్లాల సంఖ్య 7కు చేరుకుంది. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం లడఖ్లో మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ క్వశ్చన్ మొత్తం అడగకుండా మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒకవేళ మనకి ఈ న్యూస్ తెలిసి ఉండకపోతే 5 కొత్త జిల్లాలు వచ్చాయని తెలిసి ఉండకపోతే మనం 2 అనుకుంటాం కాబట్టి వాడు డైరెక్ట్గా ఎన్ని కొత్త జిల్లాలు ఉన్నాయి ఇటీవల అంటే మనకి మొత్తం 7 కొత్త జిల్లాలు ఉన్నాయి. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో సంసద్ ఖేల్ మహాకుంభ్ నిర్వహించబడింది? ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో సంసద్ ఖేల్ మహాకుంభ్ నిర్వహించబడింది అంటే మనకి లక్నోలో నిర్వహించబడింది. ఏప్రిల్ 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని కేడి సింగ్ బాబు స్టేడియంలో 3 రోజుల పాటు ఈ సంసద్ ఖేల్ మహాకుంభ్ను ప్రారంభించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మజాగావ్ ఆరోగ్య సంపన్న గావ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మజాగావ్ ఆరోగ్య సంపన్న గావ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మహారాష్ట్ర ప్రారంభించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మజాగావ్ ఆరోగ్య సంపన్న గావ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా నేతృత్వంలోని ఫెక్స్ సిలికా చొరవలో ఇటీవల చేరిన దేశం ఏది? అమెరికా నేతృత్వంలోని ఫెక్స్ సిలికా ఇనిషియేటివ్లో ఇటీవల చేరినటువంటి దేశం ఏంటంటే ఫిలిప్పీన్స్ దేశం. సో దీని ద్వారా 4000 ఎకరాల ఇండస్ట్రియల్ హబ్ ప్లాన్ అనేది చేయబడింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ISSF ప్రపంచ కప్ 2026 ఏ దేశంలో జరిగింది? ఇక్కడ భారతదేశం స్వర్ణం గెలుచుకుంది. సో ISSF ప్రపంచ కప్ 2026 అనేది ఏ దేశంలో జరిగిందంటే అంటే మనకి ఆప్షన్ బి ఇటలీలో జరిగింది. సో ఇటలీలో జరిగినటువంటి ISSF ప్రపంచ కప్ 2026లో భారతదేశం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో స్వర్ణాన్ని గెలుచుకుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మయామి ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? మయామి ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే
జానిక్ సిన్నర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ప్రారంభ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఖేలో ఇండియాకి సంబంధించి ట్రైబల్ గేమ్స్ 2026 ప్రారంభ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది. సో పథకాల పట్టికలో కర్ణాటక అనేది అగ్రస్థానంలో నిలిచింది. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో పథకాల పట్టికలో కర్ణాటక 23 స్వర్ణాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల భౌగోళిక సూచి పొందిన జోహా బియ్యం, జోహా రైస్ లేదా జోహా బియ్యం ఏ రాష్ట్రానికి చెందినది? అంటే అస్సాం రాష్ట్రానికి చెందినది. సో అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ జోహా రైస్ ఇటీవల భౌగోళిక గుర్తింపు అనేది పొందింది. అదేవిధంగా అస్సాంకి చెందినటువంటి మూగా సిల్క్, తేజ్పూర్ లీచీ వంటివి కూడా జిఐ ట్యాగ్‌ను పొందడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. మత స్వేచ్ఛ బిల్లు 2026ను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? మత స్వేచ్ఛ బిల్లు లేదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లును ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర మంత్రివర్గం అనేది ఆమోదించింది. సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయిన విష్ణుదేవ్ సాయ్ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఫోర్స్‌గా లేదా మోసం ద్వారా జరిగేటటువంటి మత మార్పిడులను నిరోధించే విధంగా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 99% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును సాధించి భారతదేశంలో రెండవ కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచినది ఏది? అంటే చండీగఢ్. ఓకేనా. సో ఇటీవల 99% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును సాధించినటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే చండీగఢ్. సో లడఖ్ తర్వాత ఈ ఘనత సాధించినటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో బంగారు పథకం సాధించినది ఎవరు? వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో బంగారు పథకం సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శైలేష్ కుమార్. న్యూఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో పురుషుల హై జంప్ T63 విభాగంలో శైలేష్ కుమార్ బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వెషన్. నిరుద్యోగ యువతకు మద్దతుగా యువ సాథి పథకం 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? నిరుద్యోగ యువతకు మద్దతుగా యువ సాథి పథకంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంట్లో నెలకు 1500 రూపాయల వృత్తిని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. వన్యప్రాణులను రక్షించడానికి మహిళల కోసం 1 జీబీ దీదీని ఏ టైగర్ రిజర్వ్ ప్రారంభించింది? వన్యప్రాణులను రక్షించడానికి మహిళల కోసం 1 జీబీ దీదీ అనే పథకాన్ని ఏ టైగర్ రిజర్వ్ ప్రారంభించింది అంటే పలాము టైగర్ రిజర్వ్ ప్రారంభించింది. ఎక్కడుంది ఇది? జార్ఖండ్‌లో ఉంది. ఎక్కడుందంటే జార్ఖండ్‌లో ఉంది. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో భారతీయ రైల్వే భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలును ఎక్కడ ప్రారంభించింది? జనవరి 2026లో భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలును ఎక్కడ ప్రారంభించారు అంటే అహ్మదాబాద్ సబర్మతిలో ప్రారంభించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా గుజరాత్‌లోని సబర్మతిలో అంటే అహ్మదాబాద్‌లో భారతీయ రైల్వే మొట్టమొదటిసారిగా ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ రైలును ప్రారంభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. టీ తెగలకు 3% ఉద్యోగ కోటాను ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది? టీ తెగలకు, టీ ట్రైబ్స్ అంటాం కదా, టీ ట్రైబ్స్‌కు సంబంధించి 3% ఉద్యోగ కోటాను ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదించింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. టీ తెగలకు సంబంధించి లేదా టీ ట్రైబ్స్‌కు సంబంధించి 3% ఉద్యోగ కోటాను అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 3% కోటాను ఏ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది అంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదించింది. నెక్స్ట్ క్వెషన్. వాహనాలు వెళ్తున్నప్పుడు జై హో పాటను ప్లే చేసే భారతదేశపు మొట్టమొదటి మ్యాజిక్ రోడ్‌ను ఏ నగరం ఆవిష్కరించింది? వాహనాలు వెళ్తున్నప్పుడు మనకి ఏ పాట వస్తుంది? జై హో అనే పాట వస్తుంది. సో ఏ రోడ్ పైన వస్తుందంటే ఏ నగరంలో ఉన్న రోడ్ పైన వస్తుందంటే ముంబై నగరంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్ పైన వస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఈ రోడ్డు? నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు ఉంది. నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు ఉంది. వాహనాలు ఎంత వేగంతో వెళ్తున్నప్పుడు ఈ పాట వస్తుంది అంటే 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఈ జై హో అనే పాట అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మాతృభాషలో
ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి 5 ఏళ్ల ఆమె పడ్బా అమా బసారే ఆమె పడ్బా ఆమా బసారే ఆమె పడ్బా ఆమా బసారే అనేటటువంటి పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. అంటే ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రం యువ పిల్లల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మాతృభాషలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం కోసం ఈ 5 ఏళ్ల పథకాన్ని తీసుకొచ్చారు. ఏ పథకం అది? ఆమె పడ్బా ఆమా బసారే అనే పథకాన్ని ఒడిశా రాష్ట్రం తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? బిఎస్ఎఫ్ యొక్క అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే మనకి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో 235 కోట్ల పోర్ట్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వికసిత భారత్ వికసిత పోర్ట్స్ కార్యక్రమం ఏ నగరంలో జరిగింది అంటే చెన్నై నగరంలో జరిగింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నైలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత బడ్జెట్తో ప్రారంభించారు అంటే 235 కోట్ల బడ్జెట్తో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ను ఏ బ్యాంకు ప్రారంభించింది అంటే గ్రామీణ బ్యాంక్. త్రిపురకు చెందినటువంటి గ్రామీణ బ్యాంక్ అనేది భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచేటువంటి ఏటీఎం బ్యాంకును ప్రారంభించింది. ఎవరి యొక్క సహకారంతో ప్రారంభించింది అంటే నాబార్డ్ యొక్క సహకారంతో ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్లో బెస్ట్ ఫిన్టెక్ మరియు డిపిఐ అడాప్షన్ అవార్డును ఏ బ్యాంక్ గెలుచుకుంది అంటే కర్ణాటక బ్యాంక్ గెలుచుకుంది. కర్ణాటక బ్యాంక్ గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జనవరి 2026 2026 వరకు ఎక్కడ జరిగాయి అంటే లేహ్లో జరిగాయి. ఓకేనా. సో 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి లడఖ్లోని లేహ్ నగరంలో జరిగాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పథకాల పట్టికలో హర్యానా అనేది అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ లడఖ్ అనేది 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత పోలీస్ హ్యాండ్బాల్ క్లస్టర్ పోటీలు ఎక్కడ ముగిశాయి? అఖిల భారత పోలీస్ హ్యాండ్బాల్ క్లస్టర్ పోటీలు అనేవి ఎక్కడ జరిగాయి అంటే సిలిగురిలో జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి నగరంలో జరిగాయి. ఇందులో సిఐఎస్ఎఫ్ పురుషుల విభాగంలో, ఎస్ఎస్బి మహిళల విభాగంలో ఛాంపియన్లుగా నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే పరేడ్ 2026 అవార్డులో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల శకటాల విభాగంలో టాప్ 3 విజేతలు ఎవరు అంటే మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 అవార్డుల్లో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల శకటాల విభాగంలో టాప్ 3 విజేతలు ఎవరంటే మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మేంద్ర సింగ్ డియోల్కు ఏ రంగంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది అంటే కళల రంగంలో ధర్మేంద్ర సింగ్ డియోల్కు పద్మవిభూషణ్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ రికార్డ్ బ్రేకింగ్ $75 బిలియన్ ఐపీఓ తర్వాత ఆన్ పేపర్పై ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనేర్ ఎవరు అయ్యారు? ట్రిలియనేర్ ఎవరు అయ్యారంటే ఎలాన్ మస్క్ అయ్యారు. ఓకేనా. ప్రపంచానికి సంబంధించి మొట్టమొదటి ట్రిలియనేర్ ఎవరు అంటే ఎలాన్ మస్క్. 2026 ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డును ఏ పోలీస్ దళానికి ప్రదానం చేశారు అంటే సిక్కిం పోలీసులకు ప్రదానం చేశారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనేది దేశంలోనే పోలీస్ దళాలకు ఇచ్చేటటువంటి అత్యున్నత గౌరవంగా చెప్తాం. ఎవరి చేతుల మీదకి ఇస్తారు? రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. 2026కి సంబంధించి ఈ గౌరవం అనేది సిక్కిం పోలీసులకు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2026లో పద్మపాణి అవార్డును ఎవరు అందుకున్నారు అంటే ఇళయరాజా గెలుచుకున్నారు. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2026లో పద్మపాణి అవార్డు అనేది ఎవరు గెలుచుకున్నారంటే ఇళయరాజా గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, టర్నర్ ప్రైజ్ గెలుచుకున్న లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న మొదటి కళాకారిణి ఎవరు? టర్నర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న మొదటి కళాకారిణి ఎవరు అంటే నైనా కాలు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సివిసికి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించి విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రీ ప్రవీణ్ కే వశిష్ఠ్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఈ సివిసికి సంబంధించినటువంటి కమిషనర్ యొక్క
నియామకానికి సంబంధించి క్వెషన్స్ అడగడం జరిగింది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 100% వచ్చేటటువంటి క్వెషన్ ఇది. ఓకేనా? శ్రీ ప్రవీణ్ కే వశిష్ఠ్ ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించి కమిషనర్‌గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వెషన్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలు ప్రారంభించిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ గల్ఫ్ ఫీల్డ్ 2026 ఏ దేశంలో జరిగింది? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌కి సంబంధించినటువంటి దేశాలు ప్రారంభించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటది? గల్ఫ్ ఫీల్డ్ 2026. గల్ఫ్ ఫీల్డ్ 2026 అనేది ఎక్కడ జరిగింది అంటే సౌదీ అరేబియాలో జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఇదొక ఏంటి మనకిది అంటే గల్ఫ్ దేశాల యొక్క సంయుక్త సైనిక వ్యాయామంగా చెప్తాం. గల్ఫ్ దేశాల యొక్క సంయుక్త సైనిక వ్యాయామంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 29 డిసెంబర్న జ్యోతి బిష్ణు ఇంటర్నేషనల్ ఆర్ట్ సెంటర్‌ను ఏ నగరంలో ప్రారంభించారు? అంటే మనకి గౌహతి నగరంలో ప్రారంభించారు. అస్సాంలోని గౌహతిలో 5000 సిట్టింగ్ సామర్థ్యం కలిగినటువంటి జ్యోతి బిష్ణు ఇంటర్నేషనల్ ఆర్ట్ సెంటర్‌ను ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? అంటే మనకి 2025 డిసెంబర్ 29న ప్రారంభించారు. నెక్స్ట్ క్వెషన్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026ను ఏ జట్టు గెలుచుకుంది? అంటే భారతదేశ జట్టు గెలుచుకుంది. ఇక్కడ ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026ను జింబాబ్వే అదేవిధంగా నమీబియా సంయుక్తంగా నిర్వహించాయి. సో ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత జట్టు ఈ ప్రపంచ కప్‌ను నెగ్గింది. సో దేనికి సంబంధించింది ఇది? అంటే అండర్-19కి సంబంధించింది. ఎక్కడ జరిగింది? జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా నిర్వహించాయి. విజేత ఎవరు అంటే భారత్. రన్నర్ అప్ ఎవరు అంటే ఇంగ్లాండ్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించి మెడల్ టాలీలో అగ్రస్థానంలో నిలిచింది? 2026 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించి మెడల్ టాలీలో అగ్రస్థానంలో నిలిచిందంటే 94 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నోవాక్ జోకోవిచ్‌ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు? అంటే కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్‌కి చెందినటువంటి యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫైనల్‌లో జోకోవిచ్‌ను మట్టి కరిపించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఆసియన్ రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ ప్రారంభమైంది? అంటే న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఆసియన్ రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2026 అనేది ఎక్కడ ప్రారంభమైందంటే న్యూఢిల్లీలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వెషన్. 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఏది? అంటే ఆర్‌సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఢిల్లీ క్యాపిటల్స్ పైన విజయం సాధించి ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. నెక్స్ట్ ఇక్కడ అత్యధిక పరుగులు చేసింది ఎవరు అంటే స్మృతి మందన. స్మృతి మందన. ఇది బెంగుళూరుకి ఎన్నో టైటిల్ అంటే రెండవ టైటిల్. బెంగుళూరుకు రెండవ డబ్ల్యూపీఎల్ టైటిల్‌గా చెప్పొచ్చు. మొట్టమొదటి బ్రిక్స్ షెర్పాల సమావేశానికి భారతదేశం ఏ నగరంలో అధ్యక్షత వహించింది? మొట్టమొదటి బ్రిక్స్ యొక్క షెర్పాస్ సమావేశానికి భారతదేశం ఏ నగరంలో అధ్యక్షత వహించిందంటే న్యూఢిల్లీ నగరంలో అధ్యక్షత వహించింది. సో దీని యొక్క థీమ్ ఏంటి మనకి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ క్వెషన్. 16వ ఎడిషన్ ఇండియా యుఎస్ వజ్రప్రహార్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? 16వ ఎడిషన్ అయినటువంటి ఇండియా యుఎస్ వజ్రప్రహార్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే మనకి హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోహ్‌లో జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోహ్‌లో జరిగాయి. సో ఇక్కడ వజ్రప్రహార్ అనే సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా మరియు యుఎస్‌ల మధ్య జరుగుతాయి. 2026కి సంబంధించి 16వ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోహ్‌లో జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. రాష్ట్రపతి భవన్ సెంట్రల్ కోర్ట్‌యార్డ్‌లో ఎవరి విగ్రహం స్థానంలో సి రాజగోపాలాచారి విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు? అంటే ఆప్షన్ సి ఎడ్విన్ ల్యూటెన్స్ యొక్క విగ్రహం స్థానంలో విగ్రహం స్థానంలో భారతదేశానికి చెందినటువంటి సి రాజగోపాలాచారి గారి యొక్క విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. సో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎడ్విన్ ల్యూటెన్స్ యొక్క ప్రతిమను తొలగించి ఆ స్థానంలో భారతదేశానికి చెందినటువంటి
తొలి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ అయినటువంటి సి రాజగోపాలాచారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తొలి మరియు ఏకైక భారత గవర్నర్ జనరల్ అయినటువంటి సి రాజగోపాలాచారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో ఓల్డ్ చికి లిపి 100 ఏళ్ల వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఢిల్లీలో ఓల్డ్ చికి అనే లిపి యొక్క 100 ఏళ్ల వేడుకను ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. సో సంతాలీ భాష కోసం 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము సృష్టించినటువంటి ఓల్డ్ చికి లిపి శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించారు. సో ఎవరు సృష్టించారని కూడా అడుగుతారు. ఓల్డ్ చికి లిపిని ఎవరు సృష్టించారని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సంతాలీ భాష కోసం 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము గారు ఓల్డ్ చికి భాషను రూపొందించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో విడుదలైన మహాత్మా ఎ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు? అంటే ధీరజ్ కకాడియా. సో ధీరజ్ కకాడియా గారు మహాత్మా ఎ గ్రేట్ కమ్యూనికేటర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎక్కడ విడుదల చేశారు? న్యూఢిల్లీలో విడుదల చేశారు. సో ఇది హిందీ, ఇంగ్లీష్ మరియు గుజరాతీ భాషల్లో ప్రచురించబడింది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏం చెప్పారు ఆయన అంటే గాంధీజీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలపైన దృష్టి సారించడం జరిగింది. గాంధీజీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను వివరిస్తూ ఆయన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ అనేటటువంటి పుస్తకాన్ని ధీరజ్ కకాడియా గారు రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ జ్ఞాపకం జీతే జీ అలహాబాద్కు గాను 2025 సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది ఎవరు? అంటే మమతా కాలియా. సో హిందీ జ్ఞాపకానికి సంబంధించి జీతే జీ అలహాబాద్కు గాను 2025 సాహిత్య అకాడమీ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే మమతా కాలియా గెలుచుకున్నారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడింది ఎవరు? అంటే నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, 2026 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు? 2026కు సంబంధించి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేతగా లేదా వాటర్ ప్రైజ్ గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు అంటే కవే మదాని నియమితులయ్యారు. నీటి యొక్క సంరక్షణ అదేవిధంగా నీటి యొక్క రక్షణలో కృషి చేసినందుకు గాను కవే మదానికి ప్రతిష్టాత్మకమైనటువంటి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 9వ ఫార్మా మేడ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడుతుంది? 9వ ఫార్మా మేడ్ 2026 కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుందంటే న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన సుధామూర్తి కొత్త పుస్తకం పేరు ఏమిటి? ఏప్రిల్ 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసినటువంటి సుధామూర్తి కొత్త పుస్తకం పేరు ఏమిటి అంటే మనకి టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్స్ హిస్టరీ త్రూ మోరల్స్ ఇన్ పార్లమెంట్. సో ఏప్రిల్ 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసినటువంటి పుస్తకం పేరు ఏమిటి? టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్స్ హిస్టరీ త్రూ మోరల్స్ ఇన్ పార్లమెంట్. సో ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటే సుధామూర్తి రాశారు. ఎవరు రాశారంటే సుధామూర్తి రాశారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఉపరాష్ట్రపతి పేరు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో సిపి రాధాకృష్ణన్ మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే మనకి అశోక్ లహరి నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. మరి నీతి ఆయోగ్కు సంబంధించి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. పదవిరీత్యా ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయనే ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారత సైన్యం అమోఘ్ జ్వాల విన్యాసాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది? మార్చి 2026లో భారత సైన్యం అనేది అమోఘ్ జ్వాల అనే విన్యాసాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ఇండియా ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 సిక్కింలోని ఏ ప్రాంతంలో ముగిసింది అంటే ప్యాంగాంగ్ అనే ప్రాంతంలో ముగిసింది. 4వ ఇండియా ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 అనేది సిక్కింలోని ప్యాంగాంగ్ అనే ప్రాంతంలో ముగిసింది. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే
ఆర్చిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పారిటీ. ఆర్చిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పారిటీ. సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయానికి చేసిన కృషికి గాను 2026లో 9వ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయానికి చేసినటువంటి కృషికి గాను 2026లో 9వ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారంటే డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావుకు ప్రదానం చేశారు. సో దేనికి గాను? వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డుని ఇచ్చారు. సో ఏ అవార్డును? ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని ఇచ్చారు. ఎన్నో అవార్డు ఇది? 2026లో 9వ అవార్డు. ఇటీవల మరణించిన లయన్ ఆఫ్ లడక్ కల్నల్ సోనం వాంగ్చుక్ ఏ విభాగానికి చెందినవారు? అంటే ఇండియన్ ఆర్మీకి చెందినవారు. కార్గిల్ యుద్ధవీరుడు అని కూడా పిలుస్తాం. ఇటీవల మరణించినటువంటి లయన్ ఆఫ్ లడక్ కల్నల్ సోనం వాంగ్చుక్ ఏ విభాగానికి చెందినవారు అంటే ఇండియన్ ఆర్మీకి చెందినవారు. ఆయనే మనం కార్గిల్ యుద్ధవీరుడు అని కూడా పిలుస్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 1999లో మహావీర్ చక్ర అందుకోవడం జరిగింది. ఆయన ఇటీవల లేహులో కన్నుమూశారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశపు మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్గా ఏది ఆమోదించబడింది? వెరీ 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 ఇంపార్టెంట్. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI ద్వారా భారతదేశపు మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్గా ఏది ఆమోదించబడిందంటే క్యూడెంగా అనేటువంటి వ్యాక్సిన్ అనేది భారతదేశపు మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్గా ఆమోదించబడింది. ఏ సంస్థ తయారు చేసింది అంటే టకేడా ఫార్మస్యూటికల్స్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. DCGI దీన్ని మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్గా ఆమోదించింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్గా చెప్తాం. దీన్నే లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్గా చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీ 100% అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు డెంగ్యూకి సంబంధించి వ్యాక్సిన్ అనేది చాలా మంది చనిపోవడం జరిగింది. దీనివల్ల భారతదేశపు మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఏంటంటే క్యూడెంగా. ఏ సంస్థ తయారు చేసింది? టకేడా ఫార్మస్యూటికల్ అనేటువంటి సంస్థ తయారు చేసింది. దీన్ని ఏమని పిలుస్తాం? లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తాం. సో ఇవి మనకి 6 మంత్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1 100 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మిగతా 100 క్వశ్చన్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన KNR ట్యూటోరియల్స్ నుంచి సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. కేవలం 149 రూపీస్కి మాత్రమే. ఇందులో మీకు జనరల్ సైన్స్లో కెమిస్ట్రీకి సంబంధించి 500 క్వశ్చన్స్, ఫిజిక్స్కి సంబంధించి 500 క్వశ్చన్స్, బయాలజీకి సంబంధించి 500 క్వశ్చన్స్, మొత్తం 1500 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 18 మంత్స్కి సంబంధించినటువంటి 750 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ 2025కి సంబంధించినటువంటి అన్ని ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి సిప్స్ యొక్క PDF, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లను కూడా ఈ సూపర్ రివిజన్ కోర్సులో అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ కోర్సుని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో KNR ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.